రామచంద్రారెడ్డి గారు, తెలంగాణలో బీఆర్ఎస్ బీజేపీకి డబుల్ డిజిట్ కన్ఫర్మ్ అని ఆ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. మరి తెలంగాణలో కాంగ్రెస్ కు ఎన్ని ఎంపీ స్థానాలు వస్తాయి? ఎస్, గతంలో చెప్తున్న విధంగానే ఖచ్చితంగా 14 స్థానాలకు వరకు కూడా రావచ్చు అని చెప్పేసి ఒక ఆశాభావంతో ఉన్నాం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో అభివృద్ధి నినాదంతో ముందుకు పోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో చేసినటువంటి మా పరిపాలన గురించి, మేము తీసుకున్నటువంటి సక్రమమైన పరిపాలనకు తీసుకున్నటువంటి నిర్ణయాల గురించి మేము చెప్పుకుంటూ ముందుకు పోతున్నాం. ఇంకొక వైపునేమో మళ్ళీ పాత చింతకాయ పచ్చడి లెక్కతే జై తెలంగాణ తెలంగాణ అనుకుంటా ముందుకు పోతుండ్రు. తెలంగాణని నట్టేట ముంచింది వాళ్ళే. చివరికి మళ్ళీ ఆ నినాదాన్ని వేసుకొని విమర్శలతో ముందుకు పోయేవాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు. ఇంకొకళ్ళు ఏమో తలంబ్రాలు అని చెప్పేసి, రామ జన్మభూమి అని చెప్పేసి, లేకుంటే అయోధ్య శ్రీరాముడు అని చెప్పేసి జై శ్రీరామ్ అనుకుంటూ పోతున్నారు. మరి ఆ జై శ్రీరాములు మాకంటే భక్తులు ఎవరు లేరు. మేమేమో ఓటు రాజకీయం చేయకుండా భక్తితోని మొక్కే భక్తులు మేమైతే, వాళ్ళేమో రాజకీయాలు చేసే భక్తులు వాళ్ళు. కాబట్టి ఇన్ని విధాలుగా కూడా ప్రజలని ప్రభావితం చేయడానికి, వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా తెలంగాణ ప్రజలు గత సమైక్య రాష్ట్రంలో మా యొక్క నిర్ణయాలు చూసారు, మా పరిపాలన చూసారు. గతంలో మేము సంపాదించినటువంటి ఆస్తుల్ని బీజేపీ అమ్ముతున్నటువంటి సందర్భాన్ని చూసారు. స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి వ్యవస్థని ధ్వంసం చేసినటువంటి విధానాన్ని చూసారు. ఇక్కడ టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల కుప్పలను చూసారు. కాబట్టి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు తీసుకున్నటువంటి నిర్ణయాలకి హర్షిస్తున్నారు. వాళ్ళు హర్షించే విధంగా మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. ఆ ప్రోత్సాహంతో ముందుకు పోతాము. తెలంగాణ ప్రజల యొక్క బాగు కోసం ప్రభుత్వం పనిచేస్తున్నది. ఇక్కడ ఏమాత్రం కూడా సందేహం లేదు. కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ తోనే చెప్తున్నాం, 14 వరకు స్థానాలు మాకు రావచ్చు అని చెప్పేసి ఒక ఆశాభావంతో మేమున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీగా.